హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 2లో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ సాంఘిక శాస్త్రం చూస్తున్నాము, తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి వేదకాలము అనేటువంటిది మనం చూడబోతున్నాము. సరైనటువంటి సమాధానమును ఎన్నుకొనుము. ఇక్కడ వచ్చేసి ఋగ్వేద కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 1500 నుంచి క్రీస్తు పూర్వము 1000 వరకు ఉండేది. ఋగ్వేద కాలమున వ్యాపారంలో ఉపయోగించబడినటువంటి నాణ్యం వచ్చేసి నిష్కా అనేటువంటి నాణ్యము. మలి వేద కాలములో విద్యారంగంలో ప్రసిద్ధి చెందినటువంటి స్త్రీ వచ్చేసి గార్గి. ఖాళీలను పూర్తి చేయము. గ్రామమునకు పెద్ద విశ్వపతి లేదా గ్రామిణి అని పిలిచేవారు. తొలి వేద కాలములో వితంతువుకు పునర్వివాహము ఆచరణలు ఉండేవి. ప్రజాప్రతినిధులు కలిగినటువంటి సభని సమితి అని పిలిచేవారు. భర్త చనిపోయిన తర్వాత స్త్రీ భర్తతో పాటు సతీ సహనమును చేయబడేను. క్రింద ఇవ్వబడినటువంటి వాక్యములో గల తప్పులు లేదా ఒప్పులను కనుగొనము. 7 నదులు ప్రవహించే ప్రాంతమును సప్త సింధు అనిరి. ఒప్పు. ఇది కరెక్ట్ అనమాట. సైన్యాధ్యక్షునికి సేనాని అని పిలిచేవారు. ఒప్పు కరెక్ట్. వితంతు పునర్వివాహము ఋగ్వేద కాలములో అని అనుమతించబడలేదు. తప్పు. సమాజమునకు కుటుంబము పునాది వంటిది. ఒప్పు కరెక్ట్. ద్రావిడులకు పులిని గురించి తెలియదు. తప్పు. తర్వాత జతపరచుము. చిత్రంలో ఉన్న పదాలను సరైన పదాలతో జతపరిచి సమాధానాలు చూడండి. శతమాన అనేటువంటిది నాణెము, ప్రజలు అనేటువంటిది పౌరులు, రుద్ర అంటే శివుడు, జననాయకుడు అంటే రాజను, విశ్నాయకుడు అంటే ఏంటంటే విశ్వపతి. సో ఇక్కడ చూడండి ఆన్సరు. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఋగ్వేద కాలపు ప్రజలు ధరించినటువంటి ఆభరణములను రాయము. ఋగ్వేద కాలంలో స్త్రీలు పురుషులు ఇరువురు ఆభరణాలను ధరించేవారు. వారు ముఖ్యంగా బంగారంతో చేసినటువంటి నిష్కా హారము నాణెమును వీళ్ళు వచ్చేసి రుక్మ మరియు కర్ణ శోభన అనేటువంటి ఆభరణాలను ధరించేవారు. మలివేద కాలంలో బ్రాహ్మణులు విద్యార్థులు ఏ విధమైనటువంటి విద్యలను అభ్యసించేవారు? వేద కాలంలో వచ్చేసి బ్రాహ్మణ విద్యార్థులు 4 వేదములైనటువంటి ఋగ్వేదము, సామవేదము, యధర్వణ వేదము, యదువేదము, అధర్వణ వేదము అనేటువంటిది వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. తర్వాత వచ్చేసి తత్వశాస్త్రము, వైద్యశాస్త్రము, క్రమశిక్షణ మరియు మతము, వ్యాకరణము, ఉపనిషత్తులను గురువులతో పాటు గురుకులములో నివసించి విద్యను అభ్యసించేవారు. ఆర్య ద్రావిడ నాగరికత మధ్య పోలికలు మరియు తారతమ్యాలను వ్రాయము. పోలికలు వచ్చేసి 2 నాగరికతలు, ప్రజలు వ్యవసాయము, పశుపోషణ మరియు అంతర్గత విదేశీ వ్యాపారాలు చేసేవారు. ఇరు సంస్కృతులలో మతపరమైనటువంటి ఆచారాలకు ప్రాధాన్యత అనేటువంటి ఉండేది. తారతమ్యములు ఏంటి అనేటువంటిది చూద్దాము. ద్రావిడ నాగరికత లక్షణాలు, ఆర్య నాగరికత లక్షణాలను మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ద్రావిడ నాగరికత లక్షణాల్లో నల్లటి రంగు, మితమై పొడవు, తర్వాత నల్లటి పొడవైనటువంటి వెంట్రుకలు కలవారు. వీళ్ళు వచ్చేసి అందమైన పొడవైన గోధుమ రంగు వెంట్రుకలు కలవారు. ముఖ్య వృత్తి వచ్చేసి వ్యాపారము మరియు వ్యవసాయము ద్రావిడుల యొక్క. ఆర్యుల యొక్క ముఖ్య వృత్తి పశువుల పెంపకము, యుద్ధము. ద్రావిడుల యొక్క ముఖ్య ఏమి ధరించేవారంటే ప్రత్తితో తయారు చేయబడిన వస్త్రములను ధరించేవారు. ఉన్ని, పత్తి మరియు జంతువుల చర్మములతో చేయబడినటువంటి వస్త్రములను ధరించేవారు ఆర్యులు. వీరి కాలంలో ముఖ్య జంతువు ఎద్దును పూజించిరి. ముఖ్యమైనటువంటి జంతువు ఆవును పూజించిరి. కాల్చిన ఇటుకతో ఇంటిని నిర్మించిరి. వెదురు మరియు బంకమట్టితో సహాయంతో గృహ నిర్మాణమును చేసిరి. విగ్రహములు లింగము, శూలము, శక్తి మరియు పామును పూజించిరి. విగ్రహ ఆరాధన లేదు, దేవాలయములు లేవు. ప్రకృతిని పూజించిరి. యజ్ఞములు సాంప్రదాయములను పాటించిరి. వీరు రాగిని ఉపయోగించిరి. ఇనుము యొక్క ఉపయోగం తెలియదు, ఇనుము ఉపయోగించిరి. పులిని గూర్చి తెలియను కానీ గుర్రం గురించి తెలియదు. పులిని గూర్చి తెలియదు, గుర్రమును ఉపయోగించిరి. పట్టణ నాగరికత పట్టణములు, తర్వాత గ్రామీణ నాగరికత గ్రామములు అని ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని మనము తెలుసుకున్నాము. తారతమ్యాలు టెక్స్ట్ బుక్ వెనక కూడా ఉన్నాయి, దాన్ని చూసి రాయొచ్చు.